ఓకే సార్. కొద్దిగా సౌండ్ పెంచు. ఈ నెల 30 తేదీ ఉదయం ఒకదాన్ని చంపేసి మన ధర్మవరం చెరువు మరొకటి దగ్గర పడేయడం జరిగింది. మేము పోయి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతన్ని సంపత్ కుమార్ అని జూనియర్ అడ్వకేట్ హిందూపూర్గా తెలియడం జరిగింది. దాని మీద వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ వచ్చేసి కంప్లైంట్ రాజన్న అని రాజశేఖర్ అని అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు జరిపినాము. దీంట్లో ఆ రోజు కంప్లైంట్లో యాక్చువల్గా కృష్ణారెడ్డి, అతని కొడుకు నాగార్జున రెడ్డి, ఒక కొడుకు నెక్స్ట్ నరేంద్ర అని రామాంజన 5 మంది మీద ముద్దాలుగా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలో తేలిందని కృష్ణారెడ్డి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలము అది శ్రీకాంత్ అనేది సంపత్ కుమార్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ శ్రీకాంత్ యొక్క స్థలం విషయంలో హిందూపురంలో అనేక కేసులు జరిగినాయి. కృష్ణారెడ్డికి సంపత్ కుమార్ మధ్యలో కూడా గొడవలు జరిగినాయి. సంపత్ కుమార్ మీద కూడా కృష్ణారెడ్డి గారు కేసులు పెట్టడం జరిగింది. కృష్ణారెడ్డి మీద కూడా సంపత్ కుమార్ కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయంగానే ఈ గలాటాలు జరుగుతుంటే రామాంజీ అనే అతని దగ్గర ఉన్నటువంటి రామాంజీ ఎవరు తెలుసు అతని పడికి అతని అనుచరులైనటువంటి ఈ సీను, నెక్స్ట్ వచ్చేసి రవి, లోకేష్, శ్రీకాంత్, ఈ వీళ్ళందరూ కలిసి నలుగురితో కంప్లైంట్ వీళ్ళ 5 మంది కలిసి ఈ నలుగురిని అప్పగేయడం జరిగింది. ఏ విధంగా శ్రీకాంత్ని కానీ సంపత్ కుమార్ కానీ చంపాలని ఉద్దేశంతో వాళ్ళు ఉదయం ఈ కృష్ణారెడ్డి గారి ఇంట్లోనే నాగార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, నెక్స్ట్ రామాంజీ, ఈ 4 ముద్దాయిలు అందరూ కలిసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అడ్వాన్స్గా ఫస్ట్ ఈ రామాంజీతో పాటు ఈ నలుగురికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది 26వ తేదీన. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ సంపత్ కుమార్ కేసు విషయంలో హిందూపూర్ రావడం జరిగింది. అతను వచ్చిన తర్వాత అతన్ని గమనించి అతను అవైలబుల్లో ఉన్నాడని చెప్పేసి ఈ కృష్ణారెడ్డికి, నాగార్జున రెడ్డికి చెప్పడంతో అతను చంపేయమని చెప్తే ఈ నలుగురు కలిసి అతని తాగుదాం రమ్మని చెప్పేసి కర్ణాటక బార్డరు అక్కడ తీసుకెళ్ళి ఆ బీర్లు తాగుతూ వీళ్ళు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ బీర్ సీసాలతో కొట్టడము, అతన్ని అదేవిధంగా గొడవలతో నరకడము, ఒక చాకుతో కొట్టడం జరిగింది. అక్కడనే చంపేసి అతన్ని డిక్కీలో పడేసుకొని ఒక మారుతి స్విఫ్ట్ కారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మేము కదిరిపోతున్నామని చెప్పేసి తెప్పించుకొని అది ఉదయం నుంచి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది, మేము కదిరి వెళ్ళాలని చెప్తే అతను ఇవ్వడం జరిగింది. ఈ శ్రీనివాసన్ అనే అతను ఆ డ్రైవింగ్ చేసుకుంటూ కారు డిక్కీలో శవాన్ని పడేసుకొని వీళ్ళు హిందూపురం నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మవరం రాత్రి 1:30 ప్రాంతంలో ఈ చెరువు కట్టిన పక్కన రోడ్డు పక్కన కంపలో పడేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు అనంతపూర్ వెళ్ళడం జరిగింది. అనంతపూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లర్క్ నరేంద్ర మళ్ళా వీళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల్లో వీళ్ళంతా వాడుకున్న తర్వాత మనకి 7 లక్షల దాకా రికవరీ జరగడం జరిగింది. ఈరోజు రామాంజీని నెక్స్ట్ వచ్చేసి